హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ తందా. ఈరోజు అయితే కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ అయితే మనం చూద్దాం. ఈ మూవీలో నేను ఎటువంటి స్టోరీ చెప్పను, స్పాయిలర్స్ చెప్పను, జస్ట్ నేను ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. చాలా పీక్స్లో ఉంది మూవీ, అయితే చాలా సాలిడ్గా ఉంది అని చెప్పాలి. చాలా కంబ్యాక్ ప్రభాస్కి చాలా కంబ్యాక్ ఈ మూవీ. ఇది నాట్ ఏ ప్రభాస్ మూవీ, ఇట్ ఈజ్ ఏ నాగార్జున మూవీ టు వర్త్ వాచ్ మూవీ ఇన్ మూవీ థియేటర్స్ ఓన్లీ. ఓకే, సో మూవీ ఏం లేదు, చాలా సింపుల్ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్గా చెప్పేస్తా. కలియుగంలో నీరు గాలి ఏం ఉండవు, గంగ కూడా ఎండిపోతుంది. ఆ సుమతి కడుపులో కలికి అతను పుడతాడు. సో ఈ సుమతి ఎవరంటే కలి చేస్తున్న ప్రయోగంలో, యవ్వనంగా మారే ప్రయోగంలో, సో తను అదే ప్రెగ్నెంట్ ఉమెన్స్ని ఆయన ఒక ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. సో దట్స్ వే ఆయనకు ఒక సీరం కావాలి, ఆ సీరం ద్వారా చేస్తుంది. సో ఆ టైంలో సుమతి ప్రెగ్నెంట్ అవుతుంది. సుమతి తప్పించుకుంటుంది. ఎలా తప్పించుకుంటుందో మూవీలో చూడండి. అండ్ తప్పించుకున్నప్పుడు ఆవిడని కాపాడడానికి అశ్వత్థామ వస్తాడు. అంటే ఆవిడ కడుపులో కలికి పుడుతున్నాయని ఆయనకి సంకేతాలు దొరికితే, సో వీళ్ళని సుమతిని కాపాడడానికి అటు నుంచి రెబల్స్ ట్రై చేస్తుంటారు, ఇటు నుంచి ఈ బౌంటీని పట్టుకోవడానికి ప్రభాస్ ఇక్కడ ట్రై చేస్తుంటారు. సో ఇదంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఇది చాలా ల్యాగ్ అని నేను చెప్పలేను, కానీ స్టోరీని బిల్డ్ చేయడానికి నేను తీసుకున్నానని చెప్తున్నాను. బట్ కొన్ని సీన్స్లో సమ్ ల్యాగ్ ఉంది, ఎందుకంటే అక్కడ కన్వే అయిపోతుంది పాయింట్, బట్ వాళ్ళు ఇంకా చూపించారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వర్త్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్వ్యూల్ మాత్రం సాలిడ్ ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ థియేటర్లో మాత్రం చేయాలి. అండ్ మనం ఎంతవరకు చేసిన ప్రివ్యూలు, మనం చేసే రివ్యూలు, ఇంతకుముందు అనాలిసిస్, ఇవన్నీ పనికిరాలేదు. ఎందుకంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉంటుంది. అదంతా లాస్ట్ మీరు ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ మాత్రం లాస్ట్ 15 minutes మాత్రం గూస్ బంప్స్, పింపుల్స్ అన్నాను ఇంకా. సో అట్లా ఉంది మూవీ. ఇంకా బాగా నచ్చింది అబ్బా నిజంగా. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయంటే సాంగ్స్ పరంగా అంత లైక్ అనిపించలేదు. బట్ పెట్టాలని పెట్టారేమో అనిపించింది. బట్ సాంగ్స్ అంతా ఎక్కలేదు. బీజిఎం ఇస్ గుడ్, సాంగ్స్ ఓన్లీ. సో సాంగ్స్ సమ్టైమ్స్ ట్రీట్మెంట్ అలా ఉంది, అంటే స్టోరీ టెల్లింగ్ అలా ఉంది, అంటే వెంటనే కట్ అయిపోతుంది అక్కడ పాయింట్. ఒక 3 points చెప్తారు. 3 pointsలో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 2 points లైన్లో చెప్పే అయితే ప్యారలల్గా చెప్తారు. సో అందుకు స్టోరీ టెల్లింగ్ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. బట్ మూవీ అయితే అర్థమవుతుంది, అంటే నేను అర్థం అవ్వట్లేదు అని చెప్పాను, అర్థమవుతుంది. బట్ ఆ పాయింట్స్ ఏముందంటే టక్కున కట్ అయితే అంటే, సో అట్లా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ ఓన్లీ, సెకండ్ హాఫ్ మీద ఈజ్ గుడ్, చాలా బాగుంటుంది. ఇంకా క్యామియోస్ చాలా ఉన్నాయి, అవి మీరు మూవీలో ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు రిలీజ్ అయిపోయిన బయట సోషల్ మీడియా ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటే, సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. బట్ ఎక్సెప్ట్ నాని గారు, సాయి పల్లవి గారు అయితే ఇందులో లేరు. సో దట్స్ లేని క్యారెక్టర్లు చెప్పొచ్చు కదా, ప్రాబ్లం లేదు. సో సినిమా అయితే వర్త్ మ్యాన్. ఇంకా పార్ట్ 2 కోసం అయితే నేను చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. కమల్ హాసన్ గారిని స్పీచ్లెస్, ఇంకా మొత్తానికి కొట్టాం. ఓకే, దాట్స్ ఈస్ ద రివ్యూ బాయ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.